మా ఇల్లు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం అండి. ఇది టెంపుల్‌కి వెళ్ళాం కదా మేము. టెంపుల్ వెళ్ళాక ఇంకా ఈవినింగ్ అయితే బీచ్‌కెళ్తామని చెప్పాం కదండీ! ఇంకా పిల్లలైతే బీచ్‌కి వెళ్ళడానికైతే రెడీ అయిపోయారు. ఇంకా ఈయన, నేను గూడా అయితే రెడీ అవుతున్నాము. ఇంకా మార్నింగ్ అయితే దర్శనం చేసుకోలేదండి. రేపు మార్నింగ్ దర్శనం చేసుకుందామని ఇంకా మేమైతే ఈయన పూజ కంప్లీట్ అయిపోయాక వచ్చేసాము. ఇంకా మేము ఇక్కడి నుంచైతే బీచ్‌కి వెళ్దామని ఇంకా రెడీ అవుతున్నాం అనమాట. ఇంకా బ్రాహ్మణులైతే మాకు భోజన ఏర్పాట్లు చేశానని చెప్పాను కదండీ! ఇంకా వాళ్ళైతే కొంచెం పళ్ళును, గారెలు, ఇంకా అప్పాలు అలాంటివైతే మాకు ప్రసాదం కింద ఇచ్చారు. ఇంకా ఈవినింగ్ అవే తింటున్నాం అనమాట. ఇంకా బీచ్‌లోకి వెళ్ళాకైతే పిల్లలు తడుస్తారు కదండీ! ఇంకా బ్యాగ్‌లో అయితే వాళ్ళకి డ్రెస్సులవి పెట్టుకున్నాను. ఏం మాట్లాడుతున్నారు? మన అపార్ట్మెంట్ లో అన్ని కూడా పొస్తున్నారు. నేను చెప్తే తెలుసు బాబు, నాకు తెలుసమ్మా. ఇంకా మా పిల్లల అల్లరైతే మామూలుగా ఉండదు కదండీ! ఈ స్కూల్లో అవి నేర్చుకుని వస్తూ ఉంటారనమాట. ఓవర్ యాక్షన్ బ్యాచ్ అది ఇది అని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ మాటలు అలా ఉంటాయన్నమాట. ఇంకా ఈయనైతే నేను వీడియో తీస్తున్నారని తెలియక డ్యాన్స్లు అవి చేస్తున్నారు. తీస్తున్నానని చెప్తే ఆగిపోయారనమాట. ఇంకా మేమైతే రెడీ అయిపోయి ఒక బ్యాగ్ అయితే తీసుకున్నామండి. పిల్లలకి బట్టలు అవి పెట్టానని చెప్పాను కదా! ఒక బ్యాగ్లో అయితే సదురుకొని ఇంకా మేమైతే రిసెప్షన్ దగ్గరికి వచ్చాము. ఇంకా ఇక్కడైతే ఎవరూ లేరండి. ఇంకా నైట్కి అయితే మాకు బెడ్షీట్లు అవి సరిపోవు కదా, ఇస్తారేమో అని కనుక్కోవడానికి వచ్చాము. ఇంకా ఆయన లేరు. మేమైతే ఈ రూమ్లో అయితే ఉన్నామండి. ఇప్పుడు చూపించాను కదా, ఆ రూమ్లో అయితే ఉన్నాము. ఇంకా లాక్ అవి పెట్టేసుకుని అయితే ఇంకా మేము ఏదైనా వెహికల్ ఏమైనా దొరుకుతుందేమో అని బయటకు వచ్చాము. ఇంకా ఇక్కడి నుంచి అయితే బీచ్ 15 కిలోమీటర్స్ అలా ఉంటుందంట. ఇంకా వెహికల్ ఏమైనా వస్తుందేమో అని అయితే రోడ్డు మీదకైతే వచ్చాము. ఇంకా ఇక్కడ నుంచి అయితే టెంపుల్ కూడా వాకబుల్ డిస్టెన్సే అండి, దగ్గరలోనే ఉంది. ఇంకా ఇక్కడైతే అమ్మవారి టెంపుల్ ఉందండి, గ్రామ దేవత అనుకుంటా ఈవిడ. ఈ ఫస్ట్ ఇది టెంపుల్, ఇంకో పక్కనైతే ఇంకో టెంపుల్ అయితే కడుతున్నారు కదా, ఇంకా అమ్మవారిని అయితే అక్కడ ప్రతిష్ఠించి అక్కడ పూజలు చేస్తారని కడుతున్నట్టున్నారు. ఇంకా మేమైతే ఇక్కడ దిగామండి, బీచ్ దగ్గరలో అనమాట. ఇంకా ఈయనకైతే కొంచెం హెడేక్గా ఉన్నది, జర్నీ అది చేశారు కదా, కొంచెం వాటర్ కూడా తేడా చేసింది దీనికి. ఇంకా అందుకనైతే ఇక్కడ మెడికల్ షాప్ ఉంటే ఆ షాప్కి వచ్చి అయితే మేము మెడిసిన్ అవి తీసుకుంటున్నాం. ఈ పిల్లలు అయితే ఏదో ఒక అల్లరి చేస్తూనే ఉంటారండి. ఇక్కడ కూడా గేమ్ అయితే ఏదో కనిపెట్టారు. ఈ అద్దం అటువైపు ఇటువైపు ఉండి మిర్రర్కి వాడు మాట్లాడితే వీడియో చెప్పాలన్నమాట ఏం మాట్లాడుతున్నాడో అని. ఇప్పటికిప్పుడు ఒక గేమ్ అయితే కనిపెట్టేశారు వీళ్ళు. ఇక మెడికల్ షాప్లో అయితే పోలో అవి ఉంటాయి కదా, అవి తీసుకున్నాడనమాట. ఇవి తినేసంట వాటర్ తాగితే చల్లగా ఉంటుంది, తిను అని నాకు ఇస్తున్నాడు. ఇంకా మేమైతే బీచ్ దగ్గరలోకి వచ్చేసామండి. ఇంకా బీచ్ అయితే చల్లగా ఉంది, ఇక్కడ గాలి అవి బాగుంది. ఇంకా దూరంగా అయితే షిప్పులు ఉన్నాయండి, పెద్ద పెద్ద షిప్పులు. ఇంకా ఇక్కడ బీచ్ అయితే చాలా బాగుందండి, జనాలు కూడా బాగున్నారు. అందులో సమ్మర్ హాలిడేస్ ఒకటి కదా, బాగా ఎక్కువ మంది జనాలు అయితే ఉన్నారు. ఇంకా ఇక్కడైతే చాలా పానీపూరి, చాట్, ఇంకా మొక్కజొన్న పత్తులు, డ్రింక్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, ఇంకా టీ, కాఫీ షాప్స్, టిఫిన్ షాప్స్ అలాంటివి అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఈయనైతే డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నారండి. పిల్లలకైతే వేరే డ్రెస్ అయితే పెట్టాను అన్నాను కదా, ఇంకా ఈ డ్రెస్తోనే అయితే కొంచెం లోపలికి బీచ్ లోపలికి అయితే వెళ్తారు. ఈయనైతే వెళ్ళంగానే అక్కడే కూర్చుని పోయారండి. కొంచెం లోపలికి వెళ్ళి కూర్చోమంటే ఇంకా మరి కాళ్ళ నొప్పులు వస్తున్నాయో ఏంటో అలల దగ్గర అలా కూర్చుని పోయారు. ఇంకా కాసేపు ఉన్న తర్వాత అయితే కొంచెం లోపలికి అయితే వెళ్ళారు. ఇంకా నేనైతే బయటే ఉన్నానండి. నేనైతే ఎక్స్ట్రా డ్రెస్సులు అవి తెచ్చుకోలేదు. నాకైతే ఇలాగా బీచ్ల్లో వాటిల్లో తడవడం అంటే పెద్ద ఇష్టం ఉండదు. ఇంకా బయటే అలాగా ఒడ్డులో ఆడుకుంటూ ఉంటాను తప్ప లోపలికైతే వెళ్ళను.
ఇంకా నేను బయట ఎక్కడికి వెళ్ళినా అయితే డ్రెస్ అవి చేంజ్ చేసుకోవడానికి నాకు ఇబ్బందిగా ఉంటుందండి. ఇంకా అందుకని అయితే నేను ఇంకా బట్టలు అవి అయితే తడుపుకోను. ఇంకా బీచ్‌లోకి కూడా లోపలికైతే వెళ్ళలేదు. ఒడ్డునే ఉండి వీళ్ళనైతే ఫోటోస్ అవి తీస్తున్నాను. ఇంకా వీళ్ళ బట్టలు అవి బ్యాగ్సును, హ్యాండ్ బ్యాగ్స్ ఇంకా పైన పర్స్ అవి ఉంటాయి కదా! అవన్నీ అయితే నేను పట్టుకొని ఇంకా బయటే ఉన్నాను. వీళ్ళైతే 1 ½ అవర్, 2 అవర్స్ వరకు అయితే అలా ఆడుకున్నారు. ఇంకా ఎవరికైనా అయితే సముద్రంలోకి వెళ్ళాక తడుచుతా లోపలికి వెళ్తూ ఉంటారు. మరి నాకెందుకో కానీ అలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండదండి. ఇంకా అలలు అవి వస్తూ ఉంటాయి కదా! ఒడ్డునే ఉండి అలాగే ఆడుకుంటూ ఉంటాననమాట. లోపలికైతే వెళ్ళను. ఇంకా భయమని కాదు గానీ ఇంక ఇంట్రెస్ట్ అయితే ఉండదండి నాకు. ఇష్టంగా అలా ఏమి అనిపించదు. ఇంకా మా పిల్లలైతే చాలా చక్కగా ఆడుకుంటున్నారు. ఇష్టంగా ఉన్నది వాళ్ళు ఈ నీళ్ళలో ఆడుకోవడం. ఇంకా పిల్లలకైతే చాలా ఇష్టం కదండీ వాటర్‌లో ఆడుకోవడం అంటే. ఇంకా చీకటవుతే అలలు గూడా పెద్ద పెద్దవి వస్తా ఉంటాయి అంటారు కదా! అట్లాగే కొంతసేపటికి 6 ఆ టైంకైతే పెద్ద పెద్ద అలలొస్తున్నాయి. ఇంకా మేము వెళ్ళిందైతే 3కి అలా వెళ్ళాం కదండీ! అప్పుడైతే చిన్న చిన్న అలలే ఉన్నాయి. ఇంకా మేము 6:30 ఆ టైంకైతే చాలా పెద్ద పెద్ద అలలు అలా వస్తున్నాయన్నమాట. ఇంకా చీకటవుతే వెన్నెలకి పెద్ద పెద్ద అలలు వస్తాయి అని చెప్తారు కదా! అట్లా అనుకుంటా. ఇంక మా పిల్లలైతే ఎప్పటినుంచో అయితే బీచ్‌కి తీసుకువెళ్ళమంటున్నారండి. మేము భీమవరంలో దగ్గరగా ఉన్న పేరుపాలెం బీచు, నరసాపురం బీచ్‌కైతే వెళ్ళాము. ఈ ఈ బీచ్‌కైతే ఇదే ఫస్ట్ టైమ్ అనమాట రావడం. మా వారైతే ఒడ్డునే ఉండి అక్కడేదో స్విమ్మింగ్ చేస్తున్నట్టయితే ఫోటోలు, వీడియోలు అయితే చేస్తున్నారు. ఇంకా పిల్లలు, ఈయన అయితే చక్కగా ఆడుకుంటున్నారండి. ఎంత బావుందో ఈ సముద్రం పీస్‌ఫుల్‌గా చక్కగా. ఎప్పుడైనా సరే మంత్లీ అయినా లేకపోతే ఇయర్‌లో ఒక్కసారైనా సరే ఇలాగా బీచ్‌ని చూస్తా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా పిల్లలతో గూడా ఇలాగా టైమ్ స్పెండ్ చేస్తా ఉంటే వాళ్ళు గూడా హ్యాపీగా ఉంటారు కదా! ఇంకా మామూలు టైంలో అయితే పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోతారు. ఈయన జాబ్‌కెళ్ళిపోతారు. నాకేమో ఇంట్లో పనులవి సరిపోతా ఉంటాయి. ఇంకా ఇలాంటి మూమెంట్స్ అయితే ఎప్పుడో హాలిడేస్‌లో తప్ప ఎప్పుడు ఉండవు. ఇంకా ఇలాంటి హ్యాపీ మూమెంట్స్‌నైతే ఎప్పుడూ మిస్ అవ్వకూడదండి. ఎప్పుడైనా హాలిడేస్ ఉన్నా సరే పిల్లల్ని సరదాగా ఇలాంటి పార్కులకో లేపోతే బీచులకో, మూవీస్‌కో ఎలాంటి ఆటిలకైనా తీసుకువెళ్తా ఉంటే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. పేరెంట్స్‌తో వాళ్ళు స్పెండ్ చేస్తా ఉంటారు. మనం గూడా అయితే పిల్లలతో స్పెండ్ చేసినట్టు ఉంటుంది టైము. ఇంకా మా పిల్లలైతే బీచ్‌లో అలసిపోయారు కదా! ఇంకా డ్రింక్స్ అవి తాగుతున్నారనమాట. ఈ రోజుకి ఇదేనండి వీడియో. మరో మంచి వీడియోతో అయితే మళ్ళా కలుద్దాము. థ్యాంక్ యూ.